వెల్కమ్ టు ద ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే క్రాంప్టన్ ఓల్డ్ పెడస్టల్ ఫ్యాన్ రీవైండింగ్ గురించి తెలుసుకుందాం. ఈ క్రాంప్టన్ పెడస్టల్ ఫ్యాన్లో రకరకాల వైండింగ్ గేజ్లు, రకరకాల వైండింగ్ పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. స్టార్ట్ ద వీడియో. స్టార్టర్ అవుటర్ డయా 10 సెంటీమీటర్లు, స్టార్టర్ ఇన్నర్ డయా 7 సెంటీమీటర్లు, స్టార్టర్ థిక్నెస్ 2 సెంటీమీటర్లు, కోర్ స్లాట్స్ 24, కాయిల్ యొక్క లెంత్ను వీడియోలో చూపుతున్న విధంగా తీసుకోవచ్చు. వీడియోలో చూపుతున్న విధంగా ఒక స్లీవ్ సహాయంతో తీసుకోండి. రన్నింగ్ అండ్ స్టార్టింగ్ కాయిల్స్ లెంత్ 50 సెంటీమీటర్. ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ని సిద్ధం చేసుకుందాం. రన్నింగ్ వైర్ గేజ్ 32, రన్నింగ్ కాయిల్స్ టర్న్స్ 200, కాయిల్ తయారు చేయటం కంప్లీట్ అయిన తర్వాత రెండు వైపులా దారంతో టైట్ చేయండి. రన్నింగ్ 4 కాయిల్స్ని ఒకే సిరీస్లో మనం తయారు చేస్తున్నాము. రన్నింగ్ 4 కాయిల్స్ని తయారు చేయటం పూర్తి అయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ని సిద్ధం చేసుకుందాం. స్టార్టింగ్ కాయిల్స్ లెంత్ 50 సెంటీమీటర్లు, స్టార్టింగ్ వైర్ గేజ్ 33, స్టార్టింగ్ కాయిల్స్ టర్న్స్ 200, స్టార్టింగ్ 4 కాయిల్స్ని ఒకే సిరీస్లో తయారు చేస్తున్నాం.
స్టార్టింగ్ రెండో కాయిల్ టర్న్స్ పూర్తి అయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా ఒక లూపింగ్ తీసుకోండి. దీనిని మనం ఫస్ట్ లూపింగ్ వైర్ అంటాం. ఇది స్లో స్పీడ్. ఈ లూపింగ్ వైర్ మనకి స్లో స్పీడ్లో తిరుగుతుంది. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఏ విధంగా లూపింగ్ తీసుకుంటున్నాను అనేది. ఇప్పుడు స్టార్టింగ్ మూడో కాయిల్ టర్న్స్ పూర్తయిన తర్వాత రెండో లూపింగ్ వైర్ని తీసుకోండి వీడియోలో చూపుతున్న విధంగా. దీనిని మనం సెకండ్ లూపింగ్ వైర్ అంటాం. ఇది మీడియం స్పీడ్. ఈ వైర్ మనకి మీడియం స్పీడ్లో ఫ్యాన్ తిరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉన్న ఎడల కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. చూశారు కదా, స్టార్టింగ్ 4 కాయిల్స్ని తయారు చేయటం కంప్లీట్ అయ్యింది. ఈ 4 కాయిల్స్ని మనం ఒకే సిరీస్లో తయారు చేసాం. ఈ స్టార్టింగ్ వైండింగ్ సెట్కి మనకి 4 వైర్లు బయటకు వస్తాయి. ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ని స్లాట్లో ఇన్స్టాల్ చేద్దాం. రన్నింగ్ కాయిల్స్ పిచ్ 1, 4, 1, 6. 1, 4 1 రౌండ్ వేయండి, 1, 6 2 రౌండ్లు వేయండి. చూశారు కదా, మనం మొదటి కాయలు 1 రౌండ్ వేయటం పూర్తి అయ్యింది. ఇప్పుడు 1, 6 పిచ్చిని మనం వేస్తున్నాం. చూసారుగా 1, 6 1 రౌండ్ వేయటం కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండో రౌండ్ని వేస్తున్నాం. రెండో రౌండ్ ఏ విధంగా వేస్తున్నాము, కాయిల్ని ఏ విధంగా టర్న్ చేసామనేది వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాయిల్స్ ఎక్కించటం కంప్లీట్ అయిన తర్వాత టాప్ సైడ్లో పీవీసీ పేపర్ని అమర్చండి. చూశారు కదా, ఫస్ట్ కాయిల్ ఎక్కించటం పూర్తి అయింది. ఇప్పుడు మనం రన్నింగ్ సెకండ్ కాయిల్ని ఎక్కిస్తున్నాం.
సెకండ్ కాయిల్ని ఎక్కిస్తున్నాం. 1-4 స్లాట్లలో సెకండ్ కాయిల్ని ఎక్కిస్తున్నాం. మొదటి కాయిల్ ఎక్కించిన పక్కన ఒక స్లాట్ ఖాళీగా వదిలేసి దాని నుంచి 4 స్లాట్లలో ఎక్కించండి. 1-4 స్లాట్లో ఫస్ట్ రౌండ్ వేయండి. ఇప్పుడు రెండో కాయిల్ ఫస్ట్ రౌండ్ని వేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ వేయటం కంప్లీట్ అయింది. ఇప్పుడు 4-6 స్లాట్లో రెండో రౌండ్ని వేస్తున్నాం. ఇలా కాయిల్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత టాప్ సైడ్లో పీవీసీ పేపర్ని అమర్చండి. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ యొక్క మూడో కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు అవుటర్ స్లాట్లో ఉన్న సిరీస్ వైరు అవుటర్ స్లాట్లోకి వెళ్ళే విధంగా కాయిల్ని అరేంజ్ చేసుకోండి. చూసారు కదా, సిరీస్ వైరు అవుటర్ స్లాట్ నుంచి అవుటర్ స్లాట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మూడో కాయిల్ ఫస్ట్ రౌండ్ వేయటం కంప్లీట్ అయింది. ఇప్పుడు మూడో కాయిల్ యొక్క సెకండ్ రౌండ్ని వేస్తున్నాం. ఇలా కాయిల్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత టాప్ సైడ్లో పీవీసీ పేపర్ని అమర్చండి. అవుటర్ స్లాట్లో ఉన్న సిరీస్ వైరు మళ్ళా అవుటర్ స్లాట్లోకి వెళ్ళే విధంగా కాయిల్ని టర్న్ చేసుకోండి. ఇప్పుడు నాలుగో కాయిల్ యొక్క రెండో రౌండ్ని వేస్తున్నాం. చూశారు కదా, రన్నింగ్ కాయిల్స్ని 4ని ఎక్కించటం పూర్తి అయ్యింది.
కాయిల్స్ ఎక్కించడం పూర్తయిన తర్వాత కాయిల్స్ని ఆ విధంగా సెట్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ని స్లాట్లోకి ఎక్కిస్తాం. ముందుగా రన్నింగ్ కాయిల్స్ని ఒక రౌండ్ వేసిన స్లాట్లలోనే స్టార్టింగ్ కాయిల్స్ని కూడా ఒక రౌండ్ వేయండి. స్టార్టింగ్ కాయిల్ పిచ్చి 14 16 14 ఒక రౌండు, 16 2 రౌండ్లు వేయండి. స్టార్టింగ్ కాయిల్ పూర్తి అయిన తర్వాత ఆ విధంగా పీవీసీ పేపర్ పెట్టండి. ఇప్పుడు రెండో కాయిల్ని ఎక్కిస్తున్నాం. చూస్తున్నారు కదా, నేను కాయిల్స్ని ఏ విధంగా ఎక్కిస్తున్నాను, ఏ విధంగా టర్న్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు మనం స్టార్టింగ్ మూడో కాయిల్ని ఎక్కిస్తున్నాం. దీనిని కూడా రన్నింగ్ కాయిల్స్ని ఒక రౌండ్ వేసిన స్లాట్లలోనే స్టార్టింగ్ కాయిల్స్ కూడా ఒక రౌండ్ వేయండి. ఇప్పుడు 1 6 స్లాట్లోకి మొదటి రౌండ్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 6 స్లాట్లోకి రెండో రౌండ్ని ఎక్కిస్తున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కాయిల్ని టర్న్ చేయండి.
ఇప్పుడు స్టార్టింగ్ 4 కాయిల్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మొదటి రౌండ్ ఎక్కించటం పూర్తి అయింది. ఇప్పుడు 1, 6 స్లాట్లలోకి మొదటి రౌండ్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు రెండో రౌండ్ను కూడా ఎక్కిస్తున్నాం. స్టార్టింగ్ 4 కాయిల్ను కూడా ఎక్కించటం స్లాట్లలో పూర్తి అయింది. చూశారు కదా నేను ఏ విధంగా స్లాట్లలో ఎక్కించాననేది, కాయిల్స్ని ఏ విధంగా టర్న్ చేశాననేది. ఇక్కడ మనకి 6 లీడ్స్ మాత్రమే బయటికి వచ్చాయి. రన్నింగ్ వైండింగ్లో ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు. స్టార్టింగ్ వైండింగ్లో ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు, ఫస్ట్ లూపింగ్ వైరు, సెకండ్ లూపింగ్ వైరు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏ లీడ్స్కి ఏ కలర్ వైర్లను ఇచ్చామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రన్నింగ్ కాయిల్ ఇన్నర్ లైన్ని, స్టార్టింగ్ కాయిల్ ఇన్నర్ లైన్ని కలిపి జాయిన్ చేసి దానికి వైట్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇది హై స్పీడ్ వైరు. ఇప్పుడు ఫస్ట్ లూపింగ్ వైర్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేసాం. ఇది స్లో స్పీడ్ వైరు. ఇప్పుడు సెకండ్ లూప్ వైర్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెడ్ వైరు మీడియం స్పీడ్ వైరు. రన్నింగ్ 4 కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి మనం బ్లాక్ వైర్ని, గ్రే వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. బ్లాక్ వైరు కామన్ వైరు, గ్రే వైరు కండెన్సర్కి ఇస్తాము. ఇప్పుడు స్టార్టింగ్ 4 కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనిని మనం కండెన్సర్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం 2 వైండింగ్ల మధ్య పీవీసీ పేపర్ని అమర్చి బైండింగ్ చేస్తున్నాం. బైండింగ్ చేయటం పూర్తి అయింది. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామో, ఏ దానికి ఏ కలర్స్ వైర్స్ ఇచ్చామో అనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. బ్లాక్ కలర్లో కనిపించేయన్ని స్టార్టింగ్ వైండింగు, రెడ్ కలర్లో కనిపించేయని రన్నింగ్ వైండింగ్ కాయిల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం.
రన్నింగ్ ఫస్ట్ కాయిల్ యొక్క సిరీస్ వైరు సెకండ్ కాయిల్ యొక్క అవుటర్ స్లాట్లోకి వెళ్ళింది. సెకండ్ కాయిల్ యొక్క సిరీస్ వైరు థర్డ్ కాయిల్ యొక్క ఇన్నర్ స్లాట్లోకి వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ యొక్క అవుటర్ లీడు ఫోర్త్ కాయిల్ యొక్క అవుటర్ స్లాట్లోకి వెళ్ళింది. ఫోర్త్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడు ఇన్నర్ లీడ్ని మనం కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. దీనిని మనం కామన్ వైర్ అంటాం. దీనికి మనం బ్లాక్ వైరు మరియు గ్రే వైర్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఫస్ట్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని బయటికి తీసుకొచ్చి రన్నింగ్ కాయిల్ యొక్క ఫస్ట్ కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి దీనిని కనెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా కనెక్ట్ చేసాం. దీనికి మనం వైట్ వైర్ని జాయింట్ చేసాం. ఇది హై స్పీడ్ వైర్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ యొక్క సిరీస్ వైరు రెండో కాయిల్ యొక్క ఇన్నర్ స్లాట్లోకి వెళ్ళింది. ఇక్కడ మనకి ఒక లూపింగ్ వైర్ వచ్చింది. దీనిని మనం ఫస్ట్ లూపింగ్ వైర్ అనుకున్నాం. ఈ ఫస్ట్ లూపింగ్ వైర్ని బయటికి తీసుకొచ్చాం. ఈ ఫస్ట్ లూపింగ్ వైర్కి మనం ఎల్లో వైర్ని కనెక్ట్ చేసాం. ఇది స్లో స్పీడ్ వైరు. ఇప్పుడు థర్డ్ కాయిల్ యొక్క సిరీస్ వైరు నాలుగో కాయిల్ యొక్క అవుటర్ లీడ్లోకి వెళ్ళింది. ఇక్కడ మనం సెకండ్ లూపింగ్ని తీసుకున్నాం. దీనిని మనం సెకండ్ లూపింగ్ వైర్ అంటాం. ఈ సెకండ్ లూపింగ్ వైర్కి మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. ఇది మీడియం స్పీడ్ వైర్ అని కూడా అంటాం. ఇప్పుడు నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం మళ్ళీ బయటికి తీసుకొచ్చాం. ఈ నాలుగో కాయిల్ యొక్క ఇన్నర్ లీడ్కి మనం రెడ్ వైర్ని కనెక్ట్ చేసాం. ఈ రెడ్ వైరు కండెన్సర్కి కనెక్ట్ చేస్తాం. ఇది కండెన్సర్ వైర్ అన్నమాట. చూశారు కదా, మనం ఏ కాయిల్స్ నుంచి వచ్చిన లీడ్స్కి ఏ కలర్ వైర్ని ఇచ్చామనేది, ఏ స్పీడ్లో తిరుగుతుందనేది ఈ డయాగ్రామ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ని అసెంబుల్ చేసి కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. వీడియోలో చూపుతున్న విధంగా మీరు ఫ్యాన్ని ఈ విధంగా అసెంబుల్ చేయండి. అసెంబుల్ చేసిన తర్వాత రోటారు మనకి ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చి మనం ఫ్యాన్కి కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా అని చూద్దాం. సిరీస్లో చూస్తున్నాం. ఇప్పుడు ఫ్యాన్ని సప్లై ఇచ్చి చూద్దాము. చూశారు కదా, ఫ్యాన్ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.